నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని పేర్కొన్నారు. నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం మరియు ప్రజా ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల నిజమవుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వర్ధన్నపేట ప్రజల తరపున ఎమ్మెల్యే నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. బడుగు బలహీనల పార్టీ అధ్యక్ష, మరి ఇందిరమ్మ అంటేనే రోటీ కపడా వారి మకాన్ మా సోదరుడు ఇప్పుడే చెప్పినట్టుగా ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారి యొక్క కళ స్వప్నం నిజంగా వారి కళల కన్నా కళ ఇల్లు అధ్యక్ష. ఒక ఆత్మగౌరవంతో ఉండవలసిన ప్రతి కోరుకునే వ్యక్తి తన చావైనా మంచైనా ఏదైనా జరిగేది తన సొంత ఇంట్లో తన సొంత గూడులో జరగాలనే ఏదైతే కళ ఉన్నదో అది పూర్తిగా అవుతుంది అధ్యక్ష. దానికి ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, బట్టన్న గారికి, పొంగులేటి శ్రీనివాస్ మా నియోజకవర్గం నుండి ధన్యవాదాలు తెలుపుతున్న అధ్యక్ష. అలాగే చాలామంది చాలా సంతోషంగా వారు చేసుకునే కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించడం, వారి గృహప్రవేశం చేసేటప్పుడు కూడా వారు స్వయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఫోటో పట్టుకొని గృహప్రవేశం చేయడం చాలా గొప్ప విశేషం అధ్యక్ష. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలపైన ఏదైతే బాధ్యత ఉందో రోటీ కపడా వారి మకాన్, ప్రతి పౌరునికి ఏదైతే ఇల్లు అలాగే వారికి కూడు గుడ్డ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి మా గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా రాజ్యాంగాన్ని చేతబట్టుకుని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నడుచుకుంటూ పోయి ఆ నినాదంతో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో చాలామంది పేద బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉంది అధ్యక్ష. అలాగే వర్ధన్నపేట నియోజకవర్గం అంటేనే దళితుల కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. ఎక్కువ మందిలో ఎక్కువ ఇస్తా అని అన్నగారికి చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మీ తరఫు నుండి ముఖ్యమంత్రి గారికి, బట్టన్న గారికి, మా పొంగులేటి